రౌడీ షీటర్స్ కు పులివెందుల సిఐ శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల గడ్డపై గంజాయి కనిపిస్తే నేను రాక్షసుడిగా మారుతా అన్నారు. నా దగ్గర లాఠీ ఉంది, బెల్ట్ ఉంది, గన్ను కూడా ఉంది. ఈ మూడింటిలో దేన్ని వాడాలో మీ ప్రవర్తనపై డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు. మీ ప్రవర్తన ఎలా ఉంటుందో నా యాక్షన్ కూడా అలాగే ఉంటుందంటూ రౌడీ షీటర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పులివెందుల సిఐ శ్రీరామ్. నేను ఒకటి రోడ్ల మీద కొట్టుకున్నారు, దాంట్లో ఏమి యాక్షన్ లేదో ప్రవర్తనతో బతుకుతున్నారో వాళ్ళకి కుదిరితే వాళ్ళ రౌడీ షీట్లు కూడా క్లోజింగ్ కి మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మంచి బతుకుతా ఉంటాము. దీంట్లో నాకు తెలిసి చాలా వరకు గౌరవంగానే బతుకుతున్నారు నాకు తెలిసి. అందుకే నేను ఎవరికి ఈడ గౌరవంగా చెప్పాలనే ఉద్దేశంతో గౌరవంగా చెప్తున్నా. మంచి వాతావరణంలో బతకండి, మీరు మంచిగా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా మంచిగా ఉండేటట్టు చేయండి. మీ ద్వారా ఏదైనా రౌడీ షీటర్ ద్వారా ఏదైనా ఒక చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా, మీ ద్వారా ఇండైరెక్ట్ ప్రొవోకేషన్తో ఏదైనా జరిగినా రోడ్ల మీద ఆ నుండి మళ్ళీ అట్టిత కాదు కౌన్సిలింగ్. అరే పోలీసు వాళ్ళు రౌడీల్ని ఇట్లా కూడా కొడతారా, రాక్షసంగా ఇట్లా కూడా డీల్ చేస్తారనేటట్టు చూస్తా. అట్లా డీల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చుట్టుపక్కల టౌన్లో కానీ మన పల్లెల్లో కానీ ఎక్కడ చిన్న రక్తపాతం జరిగినా దాంట్లో రౌడీ షీటర్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం చాలా 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 రాక్షసంగా డీల్ చేయాలి. ఇంకా దానికి స్థాయికి మించి లాఠీ వాడాలనా లేకపోతే ఏంది పిస్టల్ వాడాలనా అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు మంచిగా ఉన్నారనుకో మేము కూడా గౌరవిస్తాం. అరే వాడు ఒకప్పుడు రౌడీ షీటరు, ఇప్పుడు ప్రశాంతంగా వాడు బతుకుతా ఉన్నాడు, వాడిని అనవసరంగా సఫర్ చేయకూడదు అని మేము కూడా ఏం చేస్తామో కొద్దిగా సింపతి ఉంటుంది. ఎవరైతే మంచి సత్ప్రవర్తనతో బతుకుతున్నారో వాళ్ళకి కుదిరితే వాళ్ళ రౌడీ షీట్లు కూడా క్లోజింగ్కి మేము సపోర్ట్ చేస్తాం. అయితే ఎట్లుండాలా, మీరు మంచి వాతావరణంలో బతకాలా, భవిష్యత్తులో కూడా వీడు నేరం చేయడు అని మేము భ్రమిస్తే మేము ఆ సీనియర్ ఆఫీసర్స్కి ఖచ్చితంగా మేము ప్రపోజల్ పెడతాం. రెండోది, ఏదైనా క్రైమ్ జరిగిందంటే మాత్రం నేను చెప్పిన ఆఫర్లు అన్నీ ఉంటాయి. ఆఫర్తో పాటు ఏంది పిల్లల్ని వదిలేసి పీడీ యాక్ట్ మళ్ళీ 2-3 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. పీడీ యాక్ట్ పెడతాము. ఎక్స్పెరిమెంట్స్ అంటే జిల్లా బహిష్కరణలు. దయచేసి ఈ పరిస్థితులు పెట్టుకోవద్దండి. ఇప్పుడున్న జీవితంలో మనిషి లివింగ్ స్పాన్ చాలా తక్కువ. ఈ కొద్ది జీవితంలో మనం 2-3 ఏళ్ళు ఎక్కడ ఉంటాం, జైల్లో ఉంటాం. 2-3 ఏళ్ళు జైల్లో ఉంటే ఏముంటుంది, ఏం జీవితం అనుభవించినట్టుంటుంది. పిల్లలు ఒక్క దగ్గర, మనం ఒక్క దగ్గర, అదేమన్నా జీవితమా? కనుక దయచేసి చెప్తున్నా, మంచిగా బతుకోండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా గతంలో చేసి ఉంటారు, ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో బతుకుతూ ఉంటారు. మీకు ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ అప్రోచ్ కండి. రౌడీ షీటర్కి అన్యాయం జరిగినంత మాత్రాన పోతేనే రౌడీ షీటర్ని కొడతారనే భ్రమ ఏదంటే తీసేది. ఏదైనా సమస్య వచ్చినా కూడా మేము ఇన్వాల్వ్ అవుతాం. దయచేసి మంచి వాతావరణంలో బతుకుతాం. సరేనా? మంచిగా ఉందామా? సరిపోలే ఇలా సరిపోలే. దయచేసి మీరు మంచిగా ఉండండి, నన్ను మంచిగా ఉండేటట్టు చేయండి. మీరు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మేమంతా మంచిగా ఉంటాం. మేము ఇంకా ఏదైనా మీరు మంచి వాతావరణంలో బతుకుతా అంటే మేము ఇంకా సోషల్ సర్వీస్ అంతా ఏదైనా పబ్లిక్ని, ఇప్పుడు క్రైమ్ ఎట్లా అంటే ఇప్పుడు మీ పాత ఏంటి మర్డర్లు, కిడ్నాప్లు అవన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమొస్తుందంటే సైబర్ క్రైమ్స్, చీటింగ్స్ కావచ్చు, ఎక్కడో ఉండి ఎక్కడో ఆపరేట్ చేసి లక్షల డబ్బులు, కోట్లు మోసం చేస్తున్నారు. మీరు ప్రశాంత వాతావరణంలో మన వాతావరణాన్ని పులివెందలుగా మీరు సహకరిస్తే మేము ఏం కాన్సన్ట్రేట్ చేస్తామో, కంటికి కనపడని క్రైమ్ చాలా జరుగుతున్నాయి, ఆ క్రైమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అవి ఏం జరుగుతున్నాయి అంటే మీరు చేసేది కంటికి కనపడే క్రైమ్, కంటికి కనపడని క్రైమ్ చాలా ఉన్నాయి. ఆ క్రైమ్ ద్వారా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అవి మా వరకు కొన్ని కంప్లైంట్లు కూడా రావట్లే. సైబర్ క్రైమ్, చీటింగ్లో ఎక్కడో ఉండేవాడు కోట్లు లక్షలు కొట్టేస్తున్నారు. వాడు ఏం చేస్తాడు, కొద్ది రోజులకి ఆర్థిక ఎకనామికల్ వాడు ఫుల్ఫిల్ చేసుకోలేక సూసైడ్ చేసుకొని చాలా మంది చనిపోతున్నారు. కనుక మీరు ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఎలాంటి క్రైమ్ జరగకుండా మీరు బాగుండండి. మన వంట నేనున్న రోజులు నేనున్న రోజులనే కాదు, సారీ, అందరూ ప్రశాంతంగా ఉందాం, మంచి వాతావరణంలో పులివెందులు చూద్దాం. సరేనా? సహకరిద్దామా? మంచిగా ఉందామా? థ్యాంక్ యూ. కట్టెలతో కొట్టారు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది?